సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్కారం అండి, డాక్టర్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. నమస్కారం. చాలా మంది అడిగేది ఏంటంటే క్లాసెస్ ఎక్కడ స్టార్ట్ అవబోతున్నాయి, డేట్స్ ఏంటి అని అడిగే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఫస్ట్ క్లాస్ వివరాలు చెప్పండి సార్. ఓకేమ్మా, ఇప్పుడు మనకి 2024లో మనకి 29 సెప్టెంబర్ వచ్చి అనంతపురంలో ఉందమ్మా. అలాగే 6 అక్టోబర్ వచ్చి విజయవాడలో ఉంటుంది, 20 అక్టోబర్ వచ్చి హైదరాబాద్లో ఉంటుంది, 27 అక్టోబర్ వచ్చి మనకి బెంగళూరులో ఉంటుంది. ఓకే. అలాగే 3 నవంబర్ వచ్చేసి మనకు వైజాగ్లో ఉంటుంది, 10 నవంబర్ వచ్చి తిరుపతిలో ఉంటుంది, 1 డిసెంబర్ వచ్చి మనకి రాజమండ్రిలో ఉంటుంది. ఈ విధంగా వీలైనంత తొందరగా ఎన్రోల్ చేసుకోండి. క్లాసులు చాలా రష్గా ఉన్నాయి. ఓకే, డెఫినెట్గా సార్. 666వ ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ కంప్లీట్గా నేను మా ఆడవాళ్ళ గురించి అడగాలి అనుకుంటున్నాను. సో చాలామంది ఆడవాళ్ళకు కూడా బయటికి వెళ్ళాలి, సంపాదించాలి, వ్యాపారాలు చేయాలి, అనుకున్న పనులు అనుకున్నట్టు జరగాలి అని కోరుకుంటూ ఉంటాం. బట్ చాలాసార్లు అవి వ్యతిరేక దిశలో పయనిస్తూ ఉంటుంటాయి. ఏం చేయాలి అంటారు? ఏ విధంగా ముందుకెళ్ళాలి అంటారు? మీ అందరికీ శ్రీకృష్ణుడు అంటే బాగా ఇష్టం కదా, అవునా కదా? అందరూ ప్రేమిస్తారు ఆయన్ని. ఆయన చేతిలో వేణువు ఉంటుంది, ఓకేనా? ఆ వేణువు ఏం చెప్తుంది ఒక్కసారి చూడండి. వేణువు ఏం చెప్తుంది, మనకేం నేర్పిస్తుంది వేణువు అంటే? ఇక్కడ ఏముంటుందమ్మా అంటే ప్రతి ఒక్క దేవత చేసినాం అంటే అదొక గ్రేట్ కాస్మిక్ ఎనర్జీ. ఆ కాస్మిక్ ఎనర్జీని మనం మామూలుగా మాటలతో చెప్తే అర్థం కాదు కాబట్టి దానికి ఒక రూపాన్ని కల్పించి దాంట్లో కొన్ని ఆయుధాలు పెట్టి అది ఏం చెప్తుంది, ఇదే ఎందుకున్నది, ఇది ఎందుకు లేదు, ఇలా ప్రతిదాన్ని విశ్లేషించడానికి మనకు ఆ రూపాన్ని కల్పించారు మన పూర్వీకులు. అంతే తప్పుడు అక్కడ ఏదో శ్రీకృష్ణుడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు, ఇవన్నీ పక్కన పెట్టండి. మనకు అవగాహన రావడానికి. ఇప్పుడు అమ్మ అంటే ఎలా ఉంటుంది? మన అమ్మ మనం కల్లో కూడా మనకు ఎప్పుడు జ్ఞాపకం వస్తుంది, నువ్వు ఎక్కడికి వెళ్ళినా జ్ఞాపకం ఉంటుంది. ఆ రూపం అనేది ఎప్పుడు నేను పట్టి ఉంచుతుంది. అలా పట్టి ఉంచడానికి ఇవన్నీ రూపాలు తయారు చేయబడ్డాయి మనకి, మన పురాణాల్లో కానీ ఇతిహాసాల్లో కానీ. వాళ్ళు పట్టుకున్న ఆయుధాలు కావచ్చు, వాళ్ళు పట్టుకున్న వస్తువులు కావచ్చు, ప్రతిదానికి ఒక మీనింగ్ ఉంది. మన సబ్జెక్ట్ పరంగా తీసుకుంటే వేణువు ఖాళీగా ఉంటుంది. వేణువు ఎలా ఉంటుంది? ఖాళీగా ఉంటుంది. దాంట్లో కొద్దిగా చెత్త తట్టినా సరే మీకు సరిగా పలకదు. అది అర్థమైందా? దాన్ని తయారు చేసేవాడు కూడా ఎంత శుభ్రంగా తయారు చేస్తాడంటే దాని మూమెంట్ కానీ దాంట్లో కూడా చాలా రకాలు ఉంటాయి వేణువుల్లో. లావుపాటిది, సన్నపాటిది, ఇట్లాంటి రకరకాలు ఉంటాయి. ఏది ఏ రాగానే పలికిస్తుంది అంటే దాంట్లో ఒక్కొక్క ఫ్రీక్వెన్సీ లెవెల్, దాని యొక్క ఆ లెవెల్ ఎంత ఉండాలి, అవన్నీ కూడా ఒక్కొక్కటి తయారు చేస్తాడు. తయారు చేసే ముందు చాలా జాగ్రత్త ఏం చేస్తాడంటే లోపల నుంచి చెత్త అంతా తీసేస్తాడు ఆయన. కాబట్టి మీ లోపల నుంచి చెత్త తీయలేదు కదా, మీకు డబ్బులు ఎలా వస్తాయి, మీరు ఎలా సంపాదిస్తారు, ఎలా బాగుపడతారు? కాబట్టి ముందు మీరు వేణువైపోవాలి. ఓకే, ఖాళీ చేసేయాలి. ఖాళీ వేణువై వచ్చాను భువనానికి అనే ఓ సాంగ్ ఉంది కదా, ఒకసారి ఆ పాటను చాలా చక్కగా వినండి. దాని యొక్క గొప్పతనం అర్థమవుతుంది మీకు, అర్థమైంది. కాబట్టి ఏం చేయాలి, మీరేం చేస్తారు? నేను గతంలో కూడా స్టార్టింగ్లో కూడా మనం లేడీస్ ఎపిసోడ్ స్టార్ట్ చేసినప్పుడు, మొదలుపెట్టినప్పుడు నేను ఎన్నోసార్లు చెప్పాను, మీకు సెంటిమెంట్ ఎక్కువ. అది పోతే కానీ మీరు బాగుపడరు అన్నాను. కొన్ని రోజులు బాగానే ప్రాక్టీస్ చేశారు, చాలామంది ప్రాక్టీస్ చేశారు. నిజంగానే బాగుంది గురుగారు అన్నారు, క్లాస్లకు కూడా వచ్చారు. ఆ వీడియోలు బాగున్నాయి, మీరు చెప్పినవి మేము ఖచ్చితంగా మారుతామని అన్నారు. మళ్ళీ అదే లంపటంలో పడిపోయారు. అటాచ్ అయిపోతాం సార్, ఎమోషన్స్, సెంటిమెంట్స్. నేనేమంటానంటే, నేను ఎన్నోసార్లు చెప్పాను, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే ఈ సమాజం వేరు, ఓకే? ఇప్పటివరకు మీరు చూసినటువంటి సమాజం వేరు, ఓకే? ఇప్పటివరకు మీరు విన్నటువంటివి ఏవైతే ఉన్నాయో అవన్నీ వేరు, ఓకేనా? ఇప్పుడు నీ అంతర్లీనమైనటువంటి ఒక నాదాన్ని వింటున్నావు, ఆ శబ్దం వేరు. ఎప్పుడైతే దాన్ని వినదలిచినావో ఈ ప్రపంచం అంతా వేరుగా కనిపిస్తుంది, ఈ లోపల ప్రపంచం అంతా వేరుగా కనిపిస్తుంది, ఓకేనా? నేను అందుకే మరీ చెప్తాను. నేను ఎన్నోసార్లు నా క్లాస్లోకి రమ్మని నేను ఎక్కడ చెప్పలేదు, నా క్లాస్లోకి వీడియోలో కూడా నేను చెప్పాను, నా క్లాస్లోకి రమ్మని నేను ఎక్కడ చెప్పలేదు. ఎందుకు చెప్పలేదంటే నువ్వు యోగ్యమైనప్పుడే నా క్లాస్కి వస్తావు, ఒకటి. 2, ఈ ప్రపంచంలోకి వచ్చామంటే దాన్ని మర్చిపోవాలి. మనం స్టార్టింగ్లో ఒక వీడియోలో చెప్పుకున్నాం, మనం నది ఉంది, ఒక పడవ ఉంది, ఇటంతా మన బంధువులు, మన భార్య, పిల్లలు, వీళ్ళందరూ ఉన్నారు. మనం ఆ పడవలో అటువైపు వెళ్ళాం, అటువైపు ఐశ్వర్యం, డబ్బు, సంపద అన్నీ ఉన్నాయి, కనిపిస్తున్నాయి ఇక్కడ నుంచి. ఈ పడవలో అటువైపు వెళ్ళాం. వెళ్ళిన తర్వాత మీకు ఈత రాదు, ఓకేనా? ఇప్పుడు ఎమ్మటి ఆ పడవను కాల్ చేయాలి, లేకపోతే మళ్ళీ ఇటు రావాలనిపిస్తుంది. మీకు ఈత రాదు కదా, కాల్ చేయలేదనుకో ఇటు భార్య, పిల్లలు, వీళ్ళందరూ కనిపిస్తారు కదా మనకి, అటాచ్ అయిపోతారు, అలా అరుస్తుంటారు కదా ఇటు నుంచి, అప్పుడు మీకు రావాలనిపిస్తుంది.
అర్థమవుతుందా సూక్ష్మం? వదిలేసి రావాలనిపిస్తుంది, వదిలేసి రావాలనిపిస్తుంది. ఇప్పుడు దాన్ని కాలవలేదనుకో మళ్ళీ ఆ పడవలు ఇటు వస్తాయి. వెళ్ళిపోతాం. వాళ్ళు మీరు ఇప్పటిదాకా మీ పడవను కాల్చలేదు, మీరు ఎలా సంపాదిస్తారు, ఎలా ముందుకెళ్తారు, ఎలా కావాల్సినవి పొందుతారు? కాబట్టి ఈ అంతర్లీనమైనటువంటి ప్రపంచం, అంతర్గతమైనటువంటి ప్రపంచం, అది లోపల చాలా పెద్దగా ఉంది. మనం ఏం చేస్తామంటే మన కళ్ళతోని మన ముందున్న దృశ్యాలని చూస్తాం, ఎన్నో దృశ్యాలను చూస్తాం, కానీ మిమ్మల్ని మీరు చూసుకోలేరు. ఒకసారి ఇలా చూసి మిమ్మల్ని మీరు ఎలా చూసుకుంటారో ఒక్కసారి గమనించండి. మిమ్మల్ని చూసుకోవాలంటే మళ్ళీ అర్థం కావాలి, అర్థమైందా? ఒక్కసారి వెనక్కి మిమ్మల్ని మీరు చూసుకోండి. చూసుకోవాలంటే కళ్ళు మూసుకోవాలి, ధ్యానం చేయాలి, ప్రశాంతంగా కూర్చోవాలి. అప్పుడు మీరేంటనేది మీకు అర్థమవుతుంది, మిమ్మల్ని మీరు చూసుకోగలుగుతారు. ఆ స్థితికి మీరు చేరాలి. ఆ స్థితికి చేరాలన్నప్పుడు ఇవన్నీ వదిలిపెట్టాలి. నేను చెప్తున్నాను కదా, ఈ ప్రపంచం అంతా వేరు, మీ అంతర్గత ప్రపంచం వేరు. ఇది ఎంత అద్భుతంగా ఉంటుందంటే అసలు అన్నీ నేర్పిస్తుంది. మీకు ఏం కావాలో అన్నీ ఇస్తుంది. నేను 100,000 సార్లు చెప్తున్నాను, మీకు ఏం కావాలో అన్నీ ఇస్తుంది, మీకు అన్నీ నేర్పిస్తుంది. మీరు ఎలా జీవించాలో నేర్పిస్తుంది, మీరు ఎలా ఉన్నతంగా ఉండాలో నేర్పిస్తుంది, మీరు ఏది కోరుకుంటే అది ఇస్తుంది, మిమ్మల్ని ఉన్నతుల్లో తీర్చిదిద్దుతుంది, మిమ్మల్ని ఆదర్శవంతులుగా తయారు చేస్తుంది. కానీ మళ్ళీ ఆ పడవతో వెనకాలికి పోవాలని అనుకోవద్దు. దాన్ని కాల్ చేయాలి ఫస్ట్. కాల్ చేయాలి, దాన్ని కాల్ చేస్తేనే మళ్ళీ నువ్వు అటు పోలేవు. అందుకని ఏం చేస్తానంటే మన సబ్జెక్టులు అటు ఎలాగైనా ముందు పడవని కాల్ చేయాలి. అసాధ్యం కదా ఇది, మీతో ఎలా అంటారు, దాన్ని ఎలా పొందుతాం సార్? చాలా మంది పొందారమ్మా మన క్లాస్కి వచ్చిన తర్వాత. నేను అలాగని చెప్పేసి బాధ్యతలు వదిలేమంటానులే, బాధ్యతలు నెరవేర్చాలి. భర్త పట్ల, పిల్లల పట్ల, సమాజం పట్ల మనకు బాధ్యత ఉంది. మనము సమాజంలో ఉన్నాం, వీటన్నిటి పట్ల బాధ్యతలు వహించండి. కానీ మీ ప్రపంచం వేరే, నిరంతరం డబ్బు, సంపద, ఐశ్వర్యం వైపు ఆలోచించాలి. దాన్ని నిరంతరం మీ మనసులో నింపాలి. మీ కోరికలు ఏమేమున్నాయో అవన్నీ ఆలోచిస్తూనే ఉండాలి. ఎంతవరకు తీసుకెళ్ళాలి మీ కోరికల్ని, ఎంత పెద్దయినా తీసుకెళ్ళండి, ఎంత గొప్పగైనా కోరుకోండి, ఎంతైనా కోరుకోండి, అది ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఎందుకంటే సముద్రం అండి, మనం ఎంతో మన కోరికలు దాంట్లో చిన్న చిన్న బకెట్ కావచ్చు, ఒక గ్లాస్ కావచ్చు, ఏమన్నా కావచ్చు, అది సముద్రం, అది అనంతమైనది. అందుకే విశ్వం అనంతంగా ఉంది కదా, మీకు ఏమైనా ఇస్తుంది, ఎంతకైనా ఇస్తుంది, ఎలాగైనా ఇస్తుంది. ఆడవాళ్ళకి ఒక నిమిషం వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకునే ఒక సబ్జెక్ట్ని ఎప్పుడూ చెప్పాము, ఇప్పటికి కూడా ఆలోచించుకోవట్లేదు. నిజంగా సార్, మీరు గమనించారో లేదో, నేనేమన్నాను, ఏనాడన్నా మీకోసం మీరు ఒక కర్రీ చక్కగా వండుకొని తిన్నారా, మీకు ఇష్టమైన కర్రీ అన్న, అప్పుడు అందరూ ఆలోచించారు. కరెక్టే కదా, ఏనాడు మన కోసం మనం జీవించలేదు సార్, ఒప్పుకోవాల్సింది. మీకోసం మీరు జీవించినంత మట్టుకు మీరు ఏది పొందలేరు మన సబ్జెక్ట్లో. కాబట్టి మీకోసం ముందు మీరు జీవించడం అనేది మొదలుపెట్టండి. మీ ఆనందం కోసం బతకండి, అర్థమైందా? ఎప్పుడో బానిసల్లాగా పని చేసుకుంటూ ఇంట్లోనే కూర్చోవడం కాదు. బయట వచ్చి కూడా కొందరు చాలామంది ఆడవాళ్ళని చూశాను, నేను స్త్రీలను చూశాను. వాళ్ళందరూ కూడా ఏదో నేను సాధిస్తున్నాను అనుకొని చెప్పేసి ఏదో పెద్ద జాబ్ చేసి ఒక కారులో వచ్చి ఇచ్చేసి మళ్ళీ ఇంటికి వచ్చినాక మళ్ళీ అది చేస్తున్నాను. చేయొద్దని అంటానులే, అది బాధ్యతనే. కానీ అక్కడ మళ్ళీ ఏం ఫీల్ అవుతున్నారంటే మీ యొక్క ఉన్నతత్వాన్ని కోల్పోయి మళ్ళీ ఒక గృహిణిలాగానే ఫీల్ అయ్యి మళ్ళీ దాంట్లోనే మునిగిపోవడము, మళ్ళీ మీ యొక్క స్టేటస్ని లేకపోతే మీ యొక్క ఇదాన్ని మర్చిపోవడం అనేది జరుగుతుంది. ఎందుకంటే దాన్ని అలా పట్టి ఉంచినప్పుడే ఇంకా పెరుగుతుంది. దాన్ని పట్టి ఉంచలే అనుకోండి మళ్ళీ డౌన్ అయిపోతారు. అంతకంతకు ఇంకా రెట్టింపు పెరగాలి కదా, మనం ఇంకా పెరుగుతూనే ఉండాలి. కాబట్టి చాలా బాధాకరమైన విషయం ఏంటంటే నేను ఈ క్వశ్చన్ అడగగానే చాలామంది బాధపడ్డారు. కరెక్టే కదా, మాకోసం మేము ఏనాడు కూడా ఒక కర్రీ కూడా చేసుకొని తినలేదు, మాకోసం మేము ఇష్టమైనది ఒక వస్తువు కొనుక్కొని తినలేదు. ఎప్పుడు పిల్లల గురించి ఆలోచిస్తాం, భర్త గురించి ఆలోచిస్తాం. కానీ మార్పు వచ్చింది మన వీడియోల వల్ల. దాదాపు చాలామంది మార్పు వచ్చారు. ఇప్పుడు చాలామంది లేడీస్ వస్తున్నారు క్లాస్కి. నాకు ఇంకా చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే ఎక్కువగా యూత్ వస్తుంది. నేను కోరుకుంది అదే, ఎందుకంటే యూత్కి దిశానిర్దేశం లేదు, తెలియదు. ఇప్పుడు ఒక డిగ్రీ సర్టిఫికేట్ తీసుకొని బయటకు వచ్చినాక ఆ వ్యక్తి ఏం చేయాలనేది అర్థం కాదు. ఒక పీజీ చేసిన పిల్లాడు బయటకు వచ్చిన తర్వాత ఏం చేయాలని అర్థం కాదు. ఉద్యోగాల వేటలో ఏదో ప్రైవేట్ జాబ్ చేస్తూ తిప్పి కొడితే పీజీ చేసినవాడు, అప్పట్లో పీజీ చేసినవాడు అంటే చాలా గ్రేట్. మా పీజీ చేశాడా, వాడు ఏదో పెద్ద హెచ్ఎంఓ ఇంకేదో లేకపోతే ఒక ప్రొఫెసరో లెక్చరో ఉండేది. ఇప్పుడు పీజీ అసలు లెక్కలేదు. అది ఎంత తిప్పి కొడితే 15,000-20,000 జీతమే. మరి వంటి నుంచి ఎలా అధిగమించాలి? కాబట్టి ఈ మధ్య యూత్ చాలా వస్తున్నారు. నాకు గమ్మత్ ఏంటంటే వాళ్ళు తొందరగా అర్థం చేసుకుంటున్నారు. నాతో చర్చల్లో కూడా గురుగారు ఎక్సలెంట్ సబ్జెక్ట్, అసలు మాకు ఇప్పటిదాకా కూడా అవగాహన లేదు, చాలా చక్కగా చెప్పారు, ఖచ్చితంగా మా జీవితాన్ని మార్చుకుంటాం, సంపాదిస్తున్నారు, మళ్ళీ క్లాస్లోకి వస్తున్నారు, వాళ్ళ ఫీడ్బ్యాక్స్ చెప్తున్నారు, వాళ్ళ అచీవ్మెంట్స్ చెప్తున్నారు. చాలా హ్యాపీ, చాలా గ్రేట్. చాలా మీరు చెప్పిన పడవ ఎగ్జాంపుల్ నాకు ఇంకా కళ్ళలో మెదులుతూనే ఉంది.
అసలు అది పోదు అది. ఎమోషన్స్ అనేది Yes, ఒక అది దగ్గర ఎప్పటికి అలాగే ఆగిపోతే పెట్టుకోండి, ఎప్పటికి అలాగే డెఫినెట్గా సార్ లైఫ్లో మర్చిపోయిన ఫార్ములని పెట్టుకోండి. మీ క్లాసెస్ ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుందో ఈ చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ ఏవైతే మీరు చెప్తున్నారో అక్కడ బొమ్మ అదిరిపోద్దని నేను అర్థమవుతుంది. అదే చెప్తున్నాను, ఈ ప్రపంచం వేరు, నా ప్రపంచం వేరు. నా ప్రపంచంలోకి అడుగు పెట్టాలంటే ఈ ప్రపంచాన్ని మర్చిపోవాలి. ఆ ధైర్యం ఉంటేనే నా క్లాస్కి రండి, లేదంటే వదిలిపెట్టి. డెఫినెట్గా సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా.